టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వడం అనేది రెగ్యులర్గా మనకు కనిపించదు. ఎప్పుడైనా రేర్గా మాత్రమే గంభీర్ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంటుంది. అలాంటిది రీసెంట్గా టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా గంభీర్ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది. అభిమానులకు మాత్రమే కాదు, ఈ మ్యాచ్ చూడడం కోసం స్టేడియంకు వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం గంభీర్ నవ్వు గురించి కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ప్రస్తుతం వైరల్ అయింది. ధోని ఏమన్నాడంటే, కోచ్ సాబ్, మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన మీ ముఖంలో ఆ నవ్వు, అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారంటూ ధోని క్యాప్షన్ జత చేశాడు. ఇందుకు బదిలిస్తూ, నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా? నిన్ను చూడడం సంతోషంగా ఉందని గంభీర్ పేర్కొన్నాడు. ఇక తాజాగా రేవ్ స్పోర్ట్స్ తో మాట్లాడిన గంభీర్ కు ధోని స్మైల్ కామెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు గంభీర్ బదులిస్తూ, ప్రపంచ కప్ ఫైనల్ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. నన్ను నవ్వమని అడగడం కూడా నాకు నచ్చింది. అయితే ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తాను. అతడు కూడా డగౌట్లో కూర్చొని నవ్వుతుంటే చూడాలని ఉందని గంభీర్ పేర్కొన్నాడు. అంటే తనలాగే ధోని టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టి కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని గంభీర్ కోరుకున్నాడు. కాగా ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి టీమిండియాకు 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ అందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఈ 2 వరల్డ్ కప్ ఫైనల్స్లోనూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.